వెల్కమ్ టు బీఆర్కే ఛానల్ అండి. ఈరోజు మనతోని మిస్టర్ ప్రసాద్ గారు ఉన్నారు, ఎస్బీఐ ఎక్స్ ఎంప్లాయీ. వ్యాపారవేత్తలకి మనం ఇచ్చే రుణాల గురించి మనకు తెలియజేయడానికి, ఎటువంటి రుణాలు ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయని తెలియజేయడానికి ప్రసాద్ గారు వచ్చారు. ప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సార్, ఇవాళ మన ఈ లోన్స్ సెక్షన్లో మనం ఏంటంటే వ్యాపారవేత్తలకి మనం ఇచ్చే రుణాలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఎటువంటి రుణాలు ఇవి, దీని గురించి మనం తెలుసుకుందాం. చెప్పండి సార్. డైరెక్ట్గా వ్యాపారవేత్తల కన్నా బ్యాంకులో 3 రకాల రుణాలు ఉన్నాయండి. జనరల్గా ఫస్ట్ కేటగిరీ ఏంటంటే రిటైల్ కస్టమర్స్, అంటే పర్సనల్ సెగ్మెంట్, హౌసింగ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, ఇలాంటిది ఒక రకం. రెండో రకం వ్యవసాయదారులకు ఇచ్చేది. వ్యవసాయదారులు అగ్రికల్చర్ లోన్స్, క్రాప్ లోన్స్, తర్వాత పంప్ సెట్ లోన్స్, తర్వాత ఇట్లాంటివి ట్రాక్టర్ లోన్స్, ఇలాంటివన్నీ సెకండ్ సెగ్మెంట్. థర్డ్ సెగ్మెంట్ ఏంటంటే బిజినెస్ లోన్స్, ఈ వ్యాపారవేత్తలకు ఇచ్చే లోన్లు. దీస్ ఆర్ ది 3 బ్రాడ్ కేటగిరీస్. ఓకే సార్. దట్ ఆర్ ది లోన్ శాంక్షన్ బై బ్యాంకింగ్ సెక్టర్. సో ఈ బిజినెస్ లోన్స్కి వచ్చేటప్పటికి ముఖ్యంగా బిజినెస్లో అసలు వాళ్ళ అవసరాలు ఏంటి, లాంగ్ టర్మ్ నీడ్సా, షార్ట్ టర్మ్ నీడ్సా? ముఖ్యంగా బ్యాంక్స్ క్లాసిఫై దేర్ నీడ్స్, బిజినెస్ కమ్యూనిటీ నీడ్స్ ఇంటూ 2 types, లాంగ్ టర్మా, షార్ట్ టర్మా. సో దీస్ లోన్స్ కెన్ బి బ్రాడ్లీ క్లాసిఫైడ్ యాజ్ షార్ట్ టర్మ్ లోన్స్ అండ్ లాంగ్ టర్మ్ లోన్స్. షార్ట్ టర్మ్ అంటే ఎగ్జాంపుల్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ డే టు డే పర్పసెస్కి. సపోజ్ బిజినెస్ రన్ చేయాలనుకోండి, బిజినెస్ క్యారీ చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ నడుస్తుంది, దానికి రన్ చేయాలంటే ఏంటి కావాలి? రా మెటీరియల్ కావాలి, ఎవ్రీడే డైలీ రొటేషన్, ఎలక్ట్రిసిటీ కావాలి, లేబర్ శాలరీస్ కావాలి, ఎంప్లాయీస్కి, వర్కర్స్కి, ఇట్లా ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్కి కావాలి, ఇలాంటివన్నీ కూడా కావాలి. ఇదంతా డే టు డే యాక్టివిటీస్. దిస్ లోన్స్ ఆర్ కాల్డ్ షార్ట్ టర్మ్ లోన్స్. దీన్ని ఏమంటారంటే బ్యాంక్లో వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ అంటారు. వర్కింగ్ క్యాపిటల్ అంటే క్యాపిటల్ రిక్వైర్డ్ ఫర్ వర్కింగ్ అంటే వెదర్ ఇట్ ఈస్. మళ్ళీ ఇందులో 3 రకాలు ఉన్నాయి: ట్రేడింగ్ పర్పసెస్, మ్యానుఫ్యాక్చరింగ్ పర్పసెస్, లేకపోతే బిజినెస్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్పసెస్. సపోజ్ డాక్టర్స్, ఇంజనీర్స్, ఇలాంటి వాళ్ళు, ఆర్కిటెక్ట్స్, ఇలాంటి వాళ్ళు ఉన్నారు, సొంతంగా బిజినెస్ పెట్టుకోవచ్చు. దట్ ఈస్ ఆల్సో బిజినెస్ లోన్. సో ఇందులో మళ్ళీ 3 రకాల సెగ్మెంట్లు. ట్రేడింగ్ పూర్తిగా బయింగ్ అండ్ సెల్లింగ్ గూడ్స్, దట్ ఈస్ కాల్డ్ కమర్షియల్ యాక్టివిటీ, దట్ ఈస్ ట్రేడింగ్ యాక్టివిటీ. వాళ్ళు ఏం చేయరు, మ్యానుఫ్యాక్చరింగ్ ఉండదు అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ షాపర్స్ ఉన్నారు, షాపర్స్లో ఏం చేస్తారు? వాళ్ళు దే విల్ పర్చేస్ ద ఐటమ్స్ ఇన్ బల్క్ అండ్ దే విల్ సెల్, రీటైల్గా సెల్ చేస్తారు, అంతే. రెండోది మ్యానుఫ్యాక్చరింగ్. యాక్చువల్గా మ్యానుఫ్యాక్చరింగ్ అంటే వాళ్ళు రా మెటీరియల్ పర్చేస్ చేస్తారు, దాన్ని ఏమో కొంచెం వాల్యూ అడిషన్ చేసి ప్లస్ వర్క్ ఇన్ ప్రాసెస్ అంటాం. వర్క్ ఇన్ ప్రాసెస్ అంటే ప్రాసెస్ చేసి దాన్ని ఫినిష్డ్ గుడ్గా తయారు చేస్తారు, దాన్ని మార్కెట్లో సెల్ చేస్తారు. This is called working capital. So for this purpose, working capital is required. These short term loans. Long term loans అంటే ఏంటి? లాంగ్ టర్మ్ లోన్స్ రెండో కేటగిరీ. లాంగ్ టర్మ్ లోన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ తయారు చేయాలంటే ఒక కంపెనీ ఉండాలి, ఒక ఇండస్ట్రీ ఉండాలి, దానికి ఒక బిల్డింగ్ ఉండాలి, ఒక మెషినరీ ఉండాలి, దాన్ని రన్ చేయడానికి ఒక వెహికల్స్ కానీ లేకపోతే ఇవన్నీ ఉండాలి కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఎక్విప్మెంట్ ఉండాలి. ఇవన్నిటికీ టర్మ్ లోన్స్, లాంగ్ టర్మ్ లోన్స్ అంటాం. సో బేసికల్లీ దెర్ ఆర్ 2 types ఆఫ్ లోన్స్, షార్ట్ టర్మ్ లోన్స్ అండ్ లాంగ్ టర్మ్ లోన్స్. షార్ట్ టర్మ్ లోన్స్ అంటే వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ అంటే క్యాష్ క్రెడిట్, ఓడి అంటాం. క్యాష్ క్రెడిట్ ఏంటంటే మనం ఇచ్చే దేని మీద ఇస్తాం, దేని గురించి ఇస్తాం, పర్పస్ ఇక్కడ ఇంపార్టెంట్. పర్పస్ అండ్ టెన్యూర్. పర్పస్ ఏంటి? బిజినెస్ రన్ చేయడానికి. టెన్యూర్ ఏంటి? షార్ట్ టర్మ్. వేరే సెకండ్ టైప్ ఆఫ్ లోన్ టర్మ్ లోన్, దట్ ఈస్ ఫర్ లాంగ్ టర్మ్ అండ్ ఆల్సో ఫర్ అక్వైరింగ్ ద మెషినరీ, ఎక్విప్మెంట్, పెద్ద వ్యాపారాలు, అంతే. ఓకే సార్. ఇప్పుడు దీంట్లో మనకి వ్యాపారవేత్తలకి ఏంటంటే వాళ్ళ అవసరాలను బట్టి ఇచ్చే లోన్స్ ఏంది, కొన్ని సెగ్మెంట్స్ ఉంటాయి, ఈ అవసరానికి ఈ లోను, ఈ అవసరానికి ఈ లోన్ అని చెప్పి. బిజినెసెస్కి ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్పసెస్ ఉంటాయి సార్. ఒకటేది ఎక్విప్మెంట్, మెషినరీ పర్చేస్ చేయడానికి, దానికి సెపరేట్ లోన్స్ ఉన్నాయి. మెషినరీ పర్చేజ్ లోన్స్. మెషినరీ పర్చేజ్కి 2 రకాలు మళ్ళీ లోన్స్. లోన్ డైరెక్ట్గా మనం వెండర్కి, సప్లయర్కి అమౌంట్ ఇచ్చేసేయడం ఒకటి. రెండోది లేకపోతే డిఫర్డ్ పేమెంట్ గ్యారంటీ అని ఒకటి ఉంది, డిపిజి. మనం ముందరే లోన్ పే చేయక్కర్లేదు, నెలవారీ ఈఎంఐ కదా, ఈఎంఐ డ్యూ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది. ఫస్ట్ దట్ వెండర్ ఆర్ సప్లయర్ ఆర్ మ్యానుఫ్యాక్చరర్ విల్ డెలివర్ ద మిషనరీ ఆర్ ఎక్విప్మెంట్ టు ది అవర్ బిజినెస్ పర్సన్. ఇండస్ట్రియలిస్ట్ కానీ బిజినెస్ పర్సన్ కానీ ఇచ్చేస్తారు. ఇచ్చేసి పేమెంట్ ఎప్పుడు ఎక్కువ అవుతుంది, పేమెంట్ ఎప్పుడు డ్యూ? సపోజ్ ఈ నెలలో ఇచ్చాం, ఈ నెలలో ఇస్తే ఎప్పుడు పేమెంట్ చేయాలి? వచ్చే నెల. సో అప్పుడు బ్యాంక్ అండర్టేక్స్ ఫర్ రీపేమెంట్.
అంటే ఈఎంఐ బ్యాంకే కట్టుకున్నట్టు. బ్యాంకే కట్టుకుంటుంది. ఈఎంఐ వ్యాపారవేత్త దగ్గర నుంచి గ్యారంటీగా ఏదైనా తీసుకుంటారు. మెషినరీ ఈరోజు కొన్నారు, బట్ ఇట్ టేక్ సమ్ టైమ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫినిష్డ్ గుడ్స్. ఫినిష్డ్ గుడ్ తయారు చేయడానికి 1 year పట్టొచ్చు, 6 months పట్టొచ్చు, 2 years పట్టొచ్చు. అంతవరకు దిస్ ఈజ్ కాల్డ్ ట్రేడింగ్ సైకిల్. అంతవరకు ట్రేడింగ్ కమెన్స్ అయ్యేటంత వరకు కూడా జెస్టేషన్ పీరియడ్ అంటాం. జెస్టేషన్ పీరియడ్ అంటే మధ్యలో గ్యాప్. ఈ గ్యాప్కి ఎవరు ఫైనాన్స్ చేస్తారు? సో బ్యాంక్ విల్ అండర్టేక్ ద గ్యారంటీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కస్టమర్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ద బిజినెస్ మ్యాన్. ఐ విల్ పే. అతని ఇన్కమ్ స్టార్ట్ అయ్యే వరకు, ఇన్కమ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ స్టార్ట్ అయ్యి ఆ సేల్స్ ఫినిష్డ్ గుడ్స్ బజార్లో అమ్మి మార్కెట్లో అమ్మిన తర్వాత ప్రాఫిట్ వచ్చేటంత వరకు మనం చేస్తాం. చేసి దానికి మనం ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాము. బట్ బ్యాంక్ విల్ అండర్టేక్, దట్ ఈస్ కాల్డ్ గ్యారంటీ, డిఫర్డ్ పేమెంట్, డిపిజీ అంటాం. అలాంటి లోన్లు ఉన్నాయి. లేదా డైరెక్ట్గా యూనిట్కే మనం క్యాష్ ఇచ్చేదాన్ని వర్కింగ్ క్యాపిటల్ లోన్ అంటాం. ఇది ఒక రకం అండి, ఎక్విప్మెంట్ మెషినరీ లోన్స్. రెండోది కమర్షియల్ ప్రాపర్టీ లోన్స్. సపోజ్ ఒక ఫ్యాక్టరీ కట్టాలి, ఫ్యాక్టరీ కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఒక లోన్, ఒక ల్యాండ్ అంటూ ఉండాలి కదా. సమ్ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ అలాటింగ్ ల్యాండ్, బట్ దే ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఉంది, తెలంగాణ స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒకటి ఉంది. వాళ్ళేమో సైట్స్ అలాట్ చేస్తారు బిజినెస్ హౌసెస్కి ఇచ్చి, వాళ్ళేమో అందులో నీ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఎట్ సబ్సిడైజ్ రేట్స్ అనండి, ఏదేమండి. ఇట్ ఇస్ నాట్ అవర్ టాపిక్. బట్ ల్యాండ్ కానీ కొనడానికి ప్రైవేట్ ల్యాండ్ అని కొనుక్కోవచ్చు, గవర్నమెంట్ ల్యాండ్ అని కొనుక్కోవచ్చు. బట్ దట్ ఇండస్ట్రీ హ్యాస్ టు బి స్టార్టెడ్ ఇన్ ద పర్టికులర్ సైట్. దానికి కావాల్సిన మనీ ఎలాగా, ఇంకా ఇది స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అవ్వకపోతే ఎట్లా మన బ్యాంకు అసెస్ చేస్తుంది బేస్డ్ ఆన్ ఫ్యూచర్ ప్రొజెక్షన్స్. వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ పెడుతున్నారు, దానికి ఎన్నాళ్ళ లోపల ఇన్కమ్ జనరేషన్ స్టార్ట్ అవుతుంది, 2-3 yearsలో కానీ ఏదైనా సరే. ఈ లోపల మనం కొలెటరల్ సెక్యూరిటీ పెట్టుకొని మనం లోన్ ఇస్తాం. మార్కెట్లో దాని వాల్యూ ఏంది, ఆ ప్రోడక్ట్ వాల్యూ, దాన్ని బట్టి వీళ్ళు ఇస్తారు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ కొనడానికి, ఒక సైట్ కొనడానికి ఒక 1 acre పెడుతున్నారు. 1 acre సపోజ్ 5 crores అయింది అనుకుందాం. 5 crores ఇవ్వడానికి కొలెటరల్ ఫ్రీగా ఇవ్వలేదు కదా బ్యాంక్ కూడా. సో బ్యాంక్ విల్ ఇన్సిస్ట్ ఫర్ సమ్ కొలెటరల్ సెక్యూరిటీ. కొలెటరల్ సెక్యూరిటీ అంటే ఏంటండి, అంటే అదర్ దాన్ దిస్ సెక్యూరిటీ. ఇప్పుడు ఈ ల్యాండ్ కాకుండా ఇంకా అది మెషినరీ కానీ ఎక్విప్మెంట్ కానీ లేకపోతే ల్యాండ్ కానీ కాకుండా వేరే సెక్యూరిటీ కొలెటరల్ సెక్యూరిటీ అంటారు. అదర్ దాన్ ది అసెట్ కవర్డ్ బై ద బ్యాంక్ ఫైనాన్స్. బ్యాంక్ ఫైనాన్స్ ఇచ్చింది ఎందుకు? ల్యాండ్ కొనడానికి ఇచ్చాం, ఎక్విప్మెంట్ కొనడానికి ఇచ్చాం, మెషినరీ కొనడానికి ఇచ్చాం, వెహికల్ కొనడానికి ఇచ్చాం. దీస్ ఆర్ నాట్ కాల్డ్ కొలెటరల్. కాదు, దీస్ ఆర్ కాల్డ్ ప్రైమరీ సెక్యూరిటీ. కొలెటరల్ సెక్యూరిటీ మీన్స్ అదర్ దాన్ ది ప్రైమరీ సెక్యూరిటీ. సపోర్టింగ్ గా కొలెటరల్ ఇస్తాడు. అది అట్లా, అది రెండో రకమైన లోన్ అండి, కమర్షియల్ ప్రాపర్టీ మీద ఇచ్చేది. మూడో రకం ఏంటంటే ఇన్వాయిస్ ఫైనాన్సింగ్. ఇన్వాయిస్ ఫైనాన్సింగ్ అంటే ఇప్పుడు మనం ఒక ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ అయిన తర్వాత బిజినెస్ అనగానే క్రెడిట్ కూడా ఇవ్వాలి. అవును, నాట్ ఓన్లీ క్యాష్ సేల్స్. మార్కెట్లో క్రెడిట్ ఇస్తేనే ఆయన దగ్గరికి అంతే కదా. బిజినెస్కి అది 90% బిజినెసెస్ రన్ అన్న క్రెడిట్ బేసిస్ ఓన్లీ. క్రెడిట్ బేసిస్ అంటే ఏంటి, కొంతమంది మనం అరువు ఇస్తూ ఉంటారు. అరువు అంటే క్రెడిట్ బేసిస్లో ఇస్తారు. ఫినిష్డ్ గుడ్స్ మనం అరువు ఇవ్వాలి. ఇవ్వకపోతే మార్కెటింగ్ ఉండదు. డైరెక్ట్గా క్యాష్ డౌన్ చేసి ఎవరు తీసుకోరు. అలాగే వీళ్ళు రా మెటీరియల్ కొన్నప్పుడు కూడా దే విల్ గెట్ సమ్ క్రెడిట్. అందుకే వీళ్ళనే సంట్రీ డెటార్స్, సంట్రీ క్రెడిటర్స్ అంటారు. ఓకే, అంటే రిసీవబుల్స్, పేబుల్స్. అవును సార్, మన అర్థం అన్నట్టు. అంటే ఏంటి, మన కంపెనీ కనుక పే చేయాల్సి ఉంటే వేరే వాళ్ళకి క్రెడిట్ బేసిస్లో కనుక రా మెటీరియల్ కొనుక్కుంటే దాన్ని ఏమంటారు, పేబుల్ క్రెడిట్స్. పేబుల్ అంటే సంట్రీ వాళ్ళు మనకు అప్పు ఇచ్చారు, సో సంట్రీ క్రెడిటర్స్. సంట్రీ డెటార్స్ అంటే ఎవరు, మనం ఇచ్చిన వాళ్ళు. మన ఫినిష్డ్ కూడా తయారయ్యి మనం క్రెడిట్ బేసిస్లో క్రెడిట్ సేల్స్ చేసాం మనకి కొంతమందికి. అది వచ్చేటప్పటికి 1 month 2 months పడుతుంది. వాళ్ళు సేల్ చేసుకుని, రిటైల్గా సేల్ చేసుకుని మనం పే చేయాలి. కాబట్టి దాన్ని ఏమంటారు, వాళ్ళని రిసీవబుల్స్. ఆ రిసీవబుల్స్ మీద మనం ఫైనాన్స్ ఇవ్వచ్చు. ఓకే, సపోజ్ ఒక టర్న్ ఓవర్ ఒక కంపెనీది ఒక 50 crores అనుకుందాం. 50 crores మీద వాళ్ళు పెర్ మంత్ ఒక 5 crores గూడ్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. ఆ 5 crores క్రెడిట్ బేసిస్లోనే అమ్ముతున్నారు. 1 crore సేల్స్, క్యాష్ సేల్స్ ఉండొచ్చు. 4 crores క్రెడిట్ మీదనే అమ్మారు కదా. ఆ 4 crores వచ్చే వరకు టైం పడుతుంది. ఆ వచ్చే వరకు వీళ్ళు వెయిట్ చేస్తే వీళ్ళ ప్రొడక్షన్ యాక్టివిటీ ఆగిపోతుంది. ప్రొడక్షన్ చేయడం నెక్స్ట్ సైకిల్ వెళ్ళారు. అంటే టు ఎన్ష్యూర్ ద ట్రేడింగ్ సైకిల్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ సైకిల్ టు బి కంటిన్యూడ్. అందుకని చెప్పి వీ విల్ ఫండ్, బ్యాంకర్స్ విల్ ఫండ్ దట్ గ్యాప్. గ్యాప్ అంటే ఏంటి, ఈ అంటిల్ ద రిసీవబుల్స్ ఆర్ రిసీవ్డ్ బై ది కంపెనీ. అంతే కదా సార్, రిసీవబుల్స్ రావాలి కదా, స్టక్ అయిపోతుంది. రొటేషన్ గురించి స్టక్ అయిపోతుంది. కాబట్టి ఇలాంటి లోన్ని ఇన్వాయిస్ ఫైనాన్సింగ్ అంటారు.
ఉన్న ఎదుటి వాళ్ళు మనకి ఇచ్చిన ఇన్వాయిసెస్ ని బట్టి దాని ఆ, బేసిస్ మీద మన బ్యాంక్ అంతే రిసీవబుల్స్ని బట్టి మీరు ఎంతమంది బాకీ ఉన్నారు మార్కెట్లో అది జాగ్రత్తగా చూసుకోవాలి. లేదా ఫేక్గా బిల్స్ క్రియేట్ చేసి దాని మీద పే చేసేస్తే అది ఫ్రాడ్లెంట్ అయిపోతాయి. కాబట్టి ఈ రియలా కాదా ఇన్వాయిసెస్ అనేది చూసుకోవాలి, వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ ట్రేడ్ క్రెడిట్ అండ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లోన్స్. ట్రేడ్ క్రెడిట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నాట్ డొమెస్టిక్ ట్రేడ్. ట్రేడ్లో 2 రకాలు ఉన్నాయండి, డొమెస్టిక్ ట్రేడ్, ఇంటర్నేషనల్ ట్రేడ్. ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్. అవునండి. మనం తయారు చేసిన ఫినిష్డ్ గుడ్స్ సపోజ్ ఎవరైనా కంట్రీస్ కనుక కావాలన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ గల్ఫ్ కంట్రీస్, లాటిన్ అమెరికన్ కంట్రీస్, దీనికి మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఎక్స్పోర్ట్ చేస్తే ఇక్కడ ఇండియాలో అమ్మే బదులు బయటకు వెళ్తే కనుక మనకి ద ప్రొడ్యూసర్ విల్ ఫెచ్ హయ్యర్ ప్రైస్, ఎందుకంటే ఫారిన్ మార్కెట్ కాబట్టి కొంతమంది ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ ఎక్స్పోర్ట్స్. ఇక్కడ కనుక రైస్ డొమెస్టిక్ మార్కెట్లో అమ్మితే 30-40 రూపీస్ అమ్ముతారు per kilo. అదే కానీ అక్కడ చేసినట్టయితే దే విల్ ఫెచ్ మోర్ వాల్యూ. అందుకని చెప్పి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉన్నాయి మనకి. దీనికి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఆ ఎక్స్పోర్ట్ రిసీవబుల్ వచ్చే వరకు మళ్ళీ మనం ఫైనాన్స్ చేస్తాం, బ్యాంక్స్ ఫైనాన్స్ చేయాలి. ఎందుకంటే అది సుమారుగా 90 days పడుతుంది, 90 to 120 days పడుతుంది, 3 to 4 months పడుతుంది. కాబట్టి ఈ లోపల స్టక్ అయిపోకుండా బిజినెస్, మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ స్టక్ అయిపోకుండా బ్యాంక్స్ విల్ ఫైనాన్స్. బట్ ఏ ఫైనాన్స్ అయినా సరే బై టేకింగ్ ద కొలాటరల్ సెక్యూరిటీ. అంటే లేకపోతే బ్యాంక్కి అన్సెక్యూర్డ్ అయిపోతే కష్టం కదా. సో ఈ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ లో కొలాటరల్ గా ఏం తీసుకుంటారు? వీళ్ళ కంపెనీ అసెట్స్ అదర్ దాన్ దిస్ కంపెనీ ప్రిమిసెస్, ఇండస్ట్రియల్ ప్రిమిసెస్ కాకుండా, బిల్డింగ్ కాకుండా వేరేవి బయటవి అదర్ ఏమైనా ఉంటాయి కనుక అవి తీసుకుంటారు. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కూడా అంతే. ఇంపోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఇంపోర్ట్ ఎవరైనా సరే ఒక కంపెనీ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు కొన్ని ఐటమ్స్ని. ఇంపోర్ట్ చేసుకోవడం వాళ్ళ డబ్బులు లేవు, ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అమ్మాలి. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఇంపోర్టింగ్ సపోజ్ టెస్లా కార్స్ ఇంపోర్ట్ చేసాం, దానికి ఇంపోర్ట్ చేయడానికి మనకి 100 crores ఉండాలి. 100 crores వీడి దగ్గర ఉండదు. టెస్లా కార్స్ తెప్పించిన తర్వాత వీడు అమ్మాలి ఇక్కడ డొమెస్టిక్ మార్కెట్లో. కాబట్టి 100 crores మనం ఫైనాన్స్ చేస్తాం, కీపింగ్ కొలాటరల్ సెక్యూరిటీ విత్ అస్. అది అమ్మిన తర్వాత బ్యాంక్ కొడుతూ ఉంటాడు, అగైన్ ఇట్ విల్ బి రీసైకిల్డ్. అది దట్ ఈస్ కాల్డ్ ఇంపోర్ట్ ఫైనాన్స్. ఇది అవ్వగానే సేల్ కాగానే పే చేయగానే మళ్ళీ అగైన్ న్యూ ఇన్వాయిస్ మళ్ళీ బ్యాంక్ విల్. దిస్ ఇస్ కాల్డ్ సైకిల్. ఈ సైకిల్ అవ్వడానికి ఎన్నాళ్ళు పడుతుంది? కొన్నిసార్లు 90 days, కొన్నిసార్లు 120 days ఇట్లా పడుతుంది. మ్యాక్సిమం 180 days. 180 days దాటకూడదు యాజ్ పర్ RBI నార్మ్స్. 6 months ఎనీ ట్రేడ్ సైకిల్. ఇలా ఇది రకమైన బిజినెస్ లోన్ సార్. రెండోది ఏంటంటే అగ్రి బిజినెస్ లోన్స్. అగ్రికల్చర్లో కూడా బిజినెస్ ఉంది. అగ్రికల్చర్ ఎలా బిజినెస్? అగ్రికల్చర్ నాట్ ఓన్లీ స్మాల్ బిజినెస్, స్మాల్ అగ్రికల్చర్ క్రాప్ లోను, అగ్రికల్చర్ గోల్డ్ లోన్ ఇలాంటివి కాకుండా అగ్రికల్చర్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియాలో అగ్రికల్చర్ ఎట్లా ఉందంటే సార్, ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత అగ్రికల్చర్ కమాడిటీస్ ఆర్ పెరిషబుల్ ఇన్ నేచర్. పెరిషబుల్ అంటే ఎక్కువ కాలం నిల్వ ఉండవు, షెల్ఫ్ లైఫ్ తక్కువ, ఖరాబ్ అయిపోతాయి. అందుకని దానిలో కనీసం 20-30% ఇప్పుడు లాసెస్ ఉన్నాయి. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కమాడిటీస్ బికాస్ ఆఫ్ ర్యాట్స్, బికాస్ ఆఫ్ పెరిషబిలిటీ, దీనివల్ల పోతూ ఉంది, ఫంగస్. దానికి ఏం చేయాలి ఇప్పుడు మనం? దానికి ఏం చేయాలంటే వీ హ్యావ్ టు హ్యావ్ సమ్ ఎక్విప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే గోడౌన్స్, లేకపోతే వేర్ హౌసెస్, లేకపోతే కోల్డ్ స్టోరేజెస్ ఇలాంటివి ఉండాలి. అలా కట్టాలంటే తక్కువలో అవ్వదు కదా. ఇట్ రిక్వైర్స్ సమ్ 20 crores 30 crores ఫండింగ్. అది మనం బ్యాంక్స్ ఫైనాన్స్ చేస్తారు. దీన్ని కొంతమంది బిజినెస్ పీపుల్ అవి ఆ ల్యాండ్ తీసుకుని కడతారు. కట్టిన తర్వాత కోల్డ్ స్టోరేజెస్ కట్టినట్లయితే అందులో రైతులు రిటైల్గా వచ్చి అందులో స్టోర్ చేసుకుంటారు. కొన్నాళ్ళు స్టోర్ చేసిన తర్వాత మంచి మార్కెట్ రేట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ అమ్ముకుంటారు. అలాగే అగ్రికల్చర్ కమోడిటీస్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి ఎక్కువ. టొమాటోస్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక్కోసారి 5-10 రూపీస్కి దొరుకుతుంది కిలో, ఒక్కోసారి 100 రూపీస్కి వెళ్తాయి. ఆనియన్స్ అట్లాగే. అంటే ఈ సీజనల్, మోస్ట్లీ సీజనల్ అండ్ పీక్ టైంలో ఎక్కువ రేట్ ఉంటాయి, స్లాక్ సీజన్లో తక్కువ రేట్ ఉంటాయి. సో టు అవాయిడ్ దట్ లో ప్రైసెస్ ఫర్ ది అగ్రికల్చర్ కమోడిటీ, ఇవన్నీ తీసుకెళ్ళి ఆ గోడౌన్లో కానీ వేర్ హౌసెస్లో కానీ ఈ కోల్డ్ స్టోరేజ్లో కానీ పెడతారు. పెట్టి ఎప్పుడైతే రేటు బాగుందో అప్పుడు బయటకు తీస్తారు, బయట తీసి అమ్ముతారు. అప్పటి వరకు వాళ్ళు దానికి రెంట్ కడతారు. అప్పటి వరకు రెంట్ కడతారు. సో మన బ్యాంక్స్ ఆ బిల్డింగ్ బేసిస్ మీద వాళ్ళకి రుణాలు ఇస్తారు. అంతే. ఇది ఒక రకమైన లోన్. ఇదంతా అగ్రికల్చర్ బిజినెస్, అగ్రి బిజినెస్. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. సపోజ్ మిల్క్ ఉంది, మిల్క్ ఈజ్ రా మెటీరియల్. మిల్క్ని వాడుకొని రకరకాల స్వీట్స్, తర్వాత ఏమో మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా మనకి, చీజ్, రకరకాల బటర్, అన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్, మొత్తం అన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్ని కూడా దీన్ని తయారు చేస్తారు. అవి కూడా సెటప్, వీ కెన్ సెటప్ ఇండస్ట్రీస్, యాగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటాం వాటిని. అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ, వీటికి కూడా లోన్స్ ఇస్తారు.
ఇది ముఖ్యంగా ఇలాంటి లోన్స్ సార్. ఇంకా ఇవి కాకుండా లోన్స్ ఫర్ కమర్షియల్ వెహికల్స్. సపోజ్ ఇండస్ట్రీస్ వెహికల్స్ కూడా వాడతారు. వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయడానికి అది తీసుకోవడానికి వాళ్ళకి బండ్లు కావాలి. అలాంటి వాటి అన్నిటికీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఈ మిల్క్ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే రిఫ్రిజిరేటెడ్ వ్యాన్స్ కావాలి. అవును లేకపోతే మిల్క్ లైఫ్ టైం చాలా తక్కువ. అవును, ఖరాబ్ అయిపోతుంది. విత్ ఇన్ 5-6 hours ఇట్ విల్ బి స్పాయిల్డ్. సో టు మెయింటైన్ దట్ క్వాలిటీ ఆఫ్ ది మిల్క్ we require the refrigerated vans during transport also for all milk products from the village to that milk chilling center. Nearest milk chilling center it will be around 10 kilometers or 15 kilometers. డైరీ ఫార్మ్స్కి పంపించాలి. అక్కడ దానికి పంపించడానికి కూడా రిఫ్రిజిరేటెడ్ వ్యాన్స్, అలాగే మిల్క్ పార్లర్స్ ఇవన్నీ పెట్టడానికి కూడా మనం లోన్స్ ఇస్తాం. ఓకే సార్, బ్యాంక్లో ఈ సదుపాయాలు ఉన్నాయి. సార్, ఇది ఇవాళ ప్రసాద్ గారు మనకి వ్యాపారవేత్తలకి దొరికే వివిధ రుణాల గురించి, ఎటువంటి బిజినెసెస్కి ఎటువంటి రుణాలు ఇస్తాయి అనేది మనకు చెప్పారు. ఇంకా దీని మీద కంటిన్యూషన్గా వేరే విధమైన ప్రోడక్ట్స్ కూడా మనం మాట్లాడతాం నెక్స్ట్ ఎపిసోడ్లో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. నమస్తే.